గత ఫోన్ ద్వారా నా పేరు కె రాంబాబు, రావులపాలెం ఎఫ్ఎస్ఓ అండి. గత 10వ తారీఖున ఈ చుట్టుపక్కల గ్రామస్తులు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. అది ఇక్కడ చెరువులో ఇలాగ మొసళ్ళు ఉన్నాయండి, కొంచెం భయపడుతున్నామంటే మా పై అధికారులు తెలియపరిచాం. సరే వెళ్ళి వెంటనే పరిశీలించమన్నారు. నేను వచ్చి చూశానండి. చూసిన తర్వాత మళ్ళీ సార్ ఉన్నాయి సార్, ఇలాగ మొసళ్ళు తిరుగుతున్నాయి సార్, ఇలా ఒక మొసలు వచ్చి ఒడ్డు మీద కూర్చుంది సార్, అది కూడా నేను చూశాను సార్ అన్నానండి. అనేసరికి మా డిఎఫ్ఓ గారు నిన్న వచ్చారండి. వచ్చి డిఎఫ్ఓ గారు కూడా చూశారు. చూసినప్పుడు కూడా అది నీటిపై తేలాడుతుంది. సరే వెంటనే దీని మీద మనం చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిన్న మా డిఎఫ్ఓ గారు స్పందించి వెంటనే దీనికోసం స్టాఫ్ని వేసారండి. రోజు ఒకరు చొప్పున ఈ చుట్టుపక్కల ఉండటానికి. దీన్ని పట్టుకెళ్ళి మనం దూర ప్రాంతానికి తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారండి పై అధికారులు. అందులో భాగంగా ఇందులో నీరు ఎక్కువగా ఉండటం వల్ల వాటిని మేము బంధించడానికి ఇబ్బందికరంగా ఉందండి. అందుకని ఆ నీరుని మేము ఎలా తొలగించాలని, ఆ తొలగించడానికి ఇటుపక్క రైతులు అటుపక్క రైతులు ఇబ్బందిగా ఉందండి. నీరుకి ఏదైనా కాలువ తీద్దామంటే చల్లా చెదురుగా కాలువ పాయలుగా ఇడిపోయి పెద్ద కాలువలు అయిపోతాయండి, మా భూమి పాడవద్దని రైతులు అంటున్నారండి. ఆ మాదిరిగా దీని మీద మేము ప్రయత్నం చేస్తున్నామండి. మాకైతే ఒకటి కనపడ్డదండి, పూర్తిగా ఉన్నాయా అంటున్నారండి. ఇది పూర్తిగా మేము ఆ నీరు తీస్తే తగ్గిస్తే మాకు దాని గురించి రిజల్ట్ చెప్పగలం. ప్రత్యామ్నాయం ఇదండి, వల్లై ఏర్పాటు చేసండి, దానికి బోన్ కూడా ఏర్పాటు చేశారు. సార్ చెప్పామండి, చుట్టుపక్కల బోన్లు పెడదాం, వలలు పెట్టి మనం తీద్దాం, నీరు తగ్గించే మార్గం చూడండి ఇవాళ అని చెప్పారండి. అందుకే మేము ఇక్కడికి వచ్చి కొలతలు అవి కొలుతున్నామండి. ఆ చెరువుకి గోదావరికి ఎంత దూరం ఉన్నదని పైప్ లైన్ కోసం ప్రయత్నం చేస్తాను. అది ఇంతలో మరి అది ఇంత గతంలో ఒక మొసలు పట్టుకోవడానికి 3 నెలలు పట్టిందండి, అంత పెద్ద చెరువులో ఉంది. ఇది మరి ఎంతకాలం అన్నది మేము చెప్పలేం కానండి, మేము మా ప్రయత్నం మాత్రం ఎవరికి హాని కలగకుండా చుట్టుపక్కల మేము కాపలా ఉంటూ దీన్ని తొందరగా మేము ప్రయత్నం చేస్తున్నామండి బయటికి తీయడానికి. ముక్తేశ్వరం ఇక్కడ గోదావరికి వచ్చినటువంటి వరదల వల్ల ఇక్కడ గోతులో మొసళ్ళన్నీ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ స్థానికులు చూడడం, అలాగే ఇక్కడ పశువులు మేపుకునే వాళ్ళు, రైతులు, ఇంకా ఇక్కడ పొలం పనులు చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి అధికారులు కూడా స్పందించి దీనికి తగిన చర్య తీసుకుని వెంటనే దీన్ని పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నారు ఈ ఊళ్ళో రైతులు పొలంలో రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎవరో భయభ్రాంతులకు గురవుతున్నారు. పశువులు మేపుకోవాలన్నా, పాలు తీసుకోవాలన్నా, ఇక్కడ వ్యవసాయాలు కూరగాయలు పండించే వాళ్ళన్నా వీళ్ళ అందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నారు. అంతే కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించి ఈ విపత్తుని పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. నా పేరు పడాల పెద్దారెడ్డి అండి. ఇక్కడ మాది అయినవిల్లు అండి. ఈ గుంత చుట్టూరు ఉన్న వ్యవసాయం మాదేనండి. 20 రోజుల నుంచి ఇక్కడ చుట్టుపక్కల రైతులు, గేదెలు మేపుకునే వాళ్ళు, కొబ్బరికాయ దింపుల వాళ్ళు మొసలు తిరుగుతున్నాయి అని చెబుతున్నారండి. మేమేమో నమ్మలేదు. తర్వాత ఏంటంటే సెల్లల్లో పుట్టేవులు తీసిన తర్వాత ప్రత్యక్షంగా ఫారెస్ట్ ఆఫీసర్ గారు వచ్చిన తర్వాత మేమే చూసామని మాకు కనపడింది. పశువులు మేపుకునే వాళ్ళు ఇక్కడ ఇటు పక్క నుంచి వెళ్ళి వ్యవసాయ కూలీలు కొద్దిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. వాటిని అటవీ శాఖ వాళ్ళు ఏదో రంగు పట్టుకుని దాని ప్లేస్కి తీసుకుపోతే ఈ ప్రజలందరూ కూడా కొద్దిగా ధైర్యంగా వ్యవసాయం పనులకు వస్తానికి ధైర్యంగా ముందుకుంటారని కొద్దిగా గ్రామం పక్కనే ఉండటం వల్ల పిల్లలు వీళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారండి. వరదలకు వచ్చిందండి. వరదలకు వచ్చిన తర్వాత ఏంటంటే ఈ ఏరియాకి ఎవరో రారు కాబట్టి అండి, అది ఈ 4 నెలల నుంచి అవి తిరగడానికి అనుకూలంగా ఉన్నాయండి. నీరు లాగేసిన తర్వాత ఈ గుంతల్లో చేరటంలో ఈ చుట్టుపక్కల చూసారండి, చూసిన కాడి నుంచి కొద్దిగా భయపడుతున్నారండి. ఇప్పుడు వరకు ఏ ప్రజలకు హానికరం చేయలేదు కానండి, వాటిని కూర జంతువులు కూడా కొద్దిగా భయపడవలసి వస్తుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.